పెద్ద తర్వాత అవుతాము, ముందుగా అయితే ఎంటి ఉండకుండా. జోహార్ జోహార్. మీ ముఖాలన్నీ నల్ల వస్తున్నాయి సార్. చవి చూపినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకుని వచ్చి భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళను ఎత్తుకు పై ఎత్తులేసి వాళ్ళను పూర్తిగా చిత్తు చేసి మన దేశానికి అవలీలగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ముఖ్య కారకుడైనటువంటి స్థితప్రజ్ఞుడు మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి సందర్భంగా బొమ్రాజ్పేట మండలం ఎంఆర్సీ దగ్గర మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ దౌలతాబాద్ జిహెచ్ఎమైనటువంటి గౌరవ శ్రీహర్ గారికి, అదేవిధంగా పిఆర్టీయూ బొమ్రాజ్పేట మండల శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, తపస్ మరి ప్రధాన కార్యదర్శి బొమ్రాజ్పేట మండల శాఖ మరియు బాకారం చంద్రశేఖర్ గారికి, మరి యూటీఎఫ్ అధ్యక్షులు బొమ్రాజ్పేట శాఖ గౌరవం గోపాల్ గారికి, మరి కాశీపతి అన్న గారికి, మరి సోదర మిత్రులు పాత్రికేయ సోదరులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతదేశం యొక్క మౌలిక వసతులను కానీ దీనికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ దెబ్బతీస్తూ మరి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఇక్కడ కేవలం వ్యాపారానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో మన భారతీయ మేధావులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఈ భారతీయులు చేస్తున్నటువంటి అగడాలను ఏ విధంగా ఎత్తికొట్టాలి, మన స్వాతంత్రాన్ని పొందాలంటే మన ప్రజలందరినీ ఏ విధంగా ఏకం చేయాలని చెప్పి సమిష్టిగా కృషితో వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకొని భారతీయులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇక్కడ సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేక మంది పోరాట యోధులు తయారైనటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ ముందుండి మరి జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ అహింసా మార్గాన్ని ఎంచుకుందాం, మరి అహింస మార్గం ద్వారానే ప్రాణ నష్టం తక్కువ జరుగుతుంది, దాని ఫలితంగా మనం భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకోవచ్చని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన జాతీయ పిత మహాత్మా గాంధీ గారు. మరి ఆ సందర్భంలో అనేక మంది మన అతివాదులు కూడా ఉన్నాడు. భగత్ సింగ్ కానీ, మరి రాణా ప్రతాప్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, మరి సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఆ విధంగా చాలామంది కూడా అతివాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంజాయించి సమన్వయంతో తీసుకొని వచ్చి అతివాదం వల్ల మనం కొంత నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి అహింసా మార్గాన్ని తీసుకొని పోదామని చెప్పి మనందరినీ కూడా ఏకతాటిపై తీసుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ. మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళందరితో సమిష్టిగా కూర్చొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో దండి ఉప్పు సత్యాగ్రహాన్ని కానీ అహింసా మార్గాన్ని కానీ, మరి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఆయన సందర్శించినప్పుడు అక్కడ మన భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానాలను ఆయన చవి చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు మరి సత్యహరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆయన పూర్తిగా 100% అహింసా మార్గాన్ని ఎంచుకొని మనం సత్య మార్గం ద్వారా పోతేనే మన ప్రాణ నష్టం జరగదు, మన భారతీయులకి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు తెలియజేస్తూ ఆయన జీవితమే సమాజానికి ఒక పాఠం, ఆయన నడిచిన మార్గమే సమాజానికి ఒక మార్గం ఏకంగా పిలిచినటువంటి మహాత్మా గాంధీ గారు 150 సంవత్సరాల క్రితమే చర్చల ద్వారా అహింసా మార్గం ద్వారా సమాజాన్ని పక్కదో పట్టించకుండా ఆ రోజే ఒక ఇంప్లిమెంటేషన్ చేసి స్వాతంత్రం సిద్ధించడంలో భాగం చేసినటువంటి వ్యక్తి ఆ రోజే చేసి చూపించాడు. ఆ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా ఆ రోజు చరిత్రల ద్వారా అహింసా మార్గం సాధించుకున్నటువంటి మార్గాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి, వాళ్ళు అనుసరించాలని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే ఈరోజు సమాజానికి 2 మార్గాలను చూసినటువంటి ఏకైక వ్యక్తి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి అహింసా మార్గము చర్చలై ఈరోజు అజెండాగా తీసుకున్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని ఏకీభవిస్తున్న అటువంటి మార్గాన్ని చూసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన ఈరోజు మనకు ఎంతో దార్శనికతతో చూపిన భావాలు మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి భావి తరాలకు కూడా ఆయన మార్గమే జీవిత మార్గమే ఒక పాఠంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.